అలా ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో ఇంగ్లీష్ అండ్ తెలుగు వెర్షన్ 2 వెర్షన్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. వీడియో యొక్క థీమ్ ఏంటి? దేని గురించి? సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఏ డేట్‌న వస్తది? అలానే సీఏ ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ ఎలా ఉండబోతుంది? ఎక్స్‌పెక్టెడ్ పాస్ పర్సెంట్. ముందుగా గతాన్ని బేస్ చేసుకుంటే బేస్ ఆన్ పాస్ట్ ట్రెండ్స్. సీఏ ఫౌండేషన్ రిజల్ట్ 50 డేస్ తర్వాత మనకి అనౌన్స్‌మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 50 డేస్. ఎగ్జామ్ మనకి జనవరి 6, 2024 అయిపోయింది. బేస్డ్ ఆన్ పాస్ట్ ట్రెండ్స్ మనకి సీఏ ఫౌండేషన్ రిజల్ట్ ఫిబ్రవరి 25, 2024న అనౌన్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎగ్జామినేషన్స్ ఆర్ పాస్ట్ ట్రెండ్స్. గత 4, 5 ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని ఇస్తుంది. అండ్ అలానే ఎక్స్‌పెక్టెడ్ పాస్ పర్సెంటేజ్. సీఏ ఫౌండేషన్ డిసెంబర్ 2023లో జరిగిన ఎగ్జామ్ అండి. టర్మినల్ అటెంప్ట్ అంటే ఓల్డ్ సిలబస్‌కి ఇదే లాస్ట్ అటెంప్ట్. ఇక మళ్ళీ ఓల్డ్ సిలబస్‌లో ఎగ్జామ్ ఉండదు. సో, సీఏ ఫౌండేషన్ కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి కాస్త జనరస్‌గా సీఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కొద్దిగా జనరస్‌గా పాస్ పర్సెంటేజ్ కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు. ఎందుకు? చిన్న పిల్లలని కాదు, ఫౌండేషన్ అని కాదు. లాస్ట్ అటెంప్ట్ కాబట్టి అనేది నా అంచనా. అలానే జూన్ అటెంప్ట్‌తో పోలిస్తే డిసెంబర్ అటెంప్ట్‌లో పాస్ పర్సెంటేజ్ కనీసం ఒక 3-5% ఎక్కువ ఉంటదండి. సో, జూన్ అటెంప్ట్ ఏంటి? ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ లేదా కామర్స్ 10+2 ప్లస్ సీఏ ఫౌండేషన్ కలిపి చదువుతారు. సో, జనరల్‌గా అక్కడ ఫోకస్ చేయడం కష్టం. వెరస్ డిసెంబర్ అటెంప్ట్ అంటే ఓన్లీ ఫౌండేషన్ చదువుతారు. ఫోకస్ చేయటం ఇది. అందుకనే డిసెంబర్ అటెంప్ట్ పాస్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కంపేర్ టు జూన్ అటెంప్ట్. ఈసారి సీఏ ఫౌండేషన్ సిలబస్ మారుతుంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో, నా అంచనా అయితే 30-35% సీఏ ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ ఉంటది. పాన్ ఇండియా బేసిస్. నేను చెప్తుంది ఓవరాల్ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్. మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ మాది కావచ్చు, లేదా ఇంకొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్. వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్స్‌ని బట్టి, వాళ్ళు తీసుకున్న కేర్‌ని బట్టి పాస్ పర్సెంటేజ్ ఇంకా ఎక్కువే ఉంటది. సో, 50, 60, 70% కూడా ఉండే ఛాన్స్ ఉంది. మా గతంలో అయితే మంచి బ్యాచెస్ ఉంటాయి. మెరిట్ బ్యాచెస్. వాటిలో 90, 100లు కూడా ఉన్నాయి. యావరేజ్ బ్యాచెస్ ఉంటాయి. కాస్త ఎక్కువ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆటిల్లో 50, 60 పాస్ పర్సెంటేజ్ ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. ఇది నా అంచనా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏదన్నా ఇంకాస్త క్వెరీస్ ఏదైనా ఉంటే, డౌట్స్ ఏదైనా ఉంటే msnmohan2013@gmail.comకి మెయిల్ చేయండి. నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో లైక్ చేయండి సో దట్ ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి ఈ వీడియో షేర్ అయ్యిద్ది. థాంక్ యూ.